హైదరాబాద్కు సన్ రైజర్స్ గుడ్ బై ఫైర్ మీద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు అంటే ఈ హైదరాబాద్ టీంకి రేవంత్ రెడ్డి గారి ఫైర్కి ఆ కోపానికి ఏంటి కారణం? అంటే ఇప్పుడు ఒక ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, చాలా మంది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీదనే కన్నంతా కూడా పెడతారు. ఖచ్చితంగా మా సన్ రైజర్సే గెలవాలని ఎప్పటి నుంచో కూడా కోరుకుంటూనే ఉంటారు. అసలు ఈ సీజన్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా టీవీలకు కానీ, ఎక్కడ ఉన్నా బస్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు ఫోన్లో కూడా క్రికెటే ప్లే అవుతూ ఉంటుంది. సో ఇంత మంచి పేరున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ టీంకి దూరం కాబోతుంది అని కొన్ని అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి అండ్ అదే విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రెండు టీంలకైతే ఇద్దరి మధ్య పడట్లేదంట. ఇదంతా కూడా ఇప్పుడు కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇద్దరి మధ్య సమన్వయం కోల్పోతున్నారంట. ఇది కూడా ఎక్కడంటే టికెట్ల విషయంలో. అయితే ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే బ్లాక్ మెయిల్ చేస్తుందంట. ఎందుకంటే టికెట్ల విషయంలో అంటే అనుకున్నాన్ని ఇవ్వట్లేదని వీళ్ళు, లేదు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నామని ఇట్లా రకరకాల ఏదో విషయంలో మాత్రం ఇద్దరి మధ్య మాత్రం కొంచెం అండర్స్టాండింగ్ మాత్రం లేదు. అయితే ఇప్పుడు మాత్రం అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇద్దరు కూడా పోట్లాడుకుంటున్నారంట. అయితే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎట్లా అంటే, మీరు కూడా ఇదే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఇదే విధంగా మమ్మల్ని సతాయిస్తే ఖచ్చితంగా మేము హైదరాబాద్ టీంని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనే విధంగా ఒక ప్రకటన కూడా వాళ్ళు విడుదల చేశారంట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు క్రికెటర్స్ కావచ్చు, టీం అందరూ కూడా ఎక్కడెక్కడ పలానా వేరే వేరే చోట్ల నుంచి ఉంటారు. అందరూ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున ఆడుతూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చూసుకోవాలి. అదే విధంగా వాళ్ళకి ఏం కావాలో మనమే చూసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనకు మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన తరపున క్రికెట్ ఆడి అందరినీ కూడా మెప్పిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఇంకా గౌరవం పక్కన పెడితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇదంతా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారంట. సో ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడం కానీ, పోట్లాటలు జరగడం కానీ ఇదంతా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళిపోయింది. సో ఆయన దీనికి స్పందిస్తూ ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది తప్పు. ఇక్కడ ఎవరైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ని కఠినంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఇంకా ఎవరైనా ఈ విధంగా చేస్తున్నారని నాకు తెలిసిందనుకో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇంకొక ఆయన అంటే ఈ న్యూస్ కూడా ఆయన బయటకి ఇచ్చాడంట. సో మొత్తానికి మన టీం తరపున వాళ్ళు ఆడడం కానీ అంటే ప్రపంచానికి తెలియజేయడం ఇదంతా కూడా చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం గౌరవం ఇవ్వాలి. గౌరవం పక్కన పెడితే వాళ్ళని అంటే రిటర్న్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు అనే విధంగా చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు గనక మన టీం ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇతర టీంలలో ఆడితే ఇంకా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మన తరపున ఎవరు ఆడతారు? రేపు పొద్దున ఈ విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే ఇంకెవ్వరు కూడా మన తరపున ఆడడానికి ముందుకు రారు. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తరపున మంచితంగా సవ్యంగా ఉండాలి. వాళ్ళతో పాటు వాళ్ళకి ఇంకా ఎలాంటి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా మనం వాళ్ళకి ఏ విధంగా చేస్తే వాళ్ళు ఇంకా మంచి హుషారుతోని ఆడుతూ ఉంటారు. మరి వాళ్ళు టీం ఆడినప్పుడు గెలుపోవటములు పక్కన పెడితే వాళ్ళు మన మీద నమ్మకంతో మన దగ్గరకు వచ్చి ఆడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలనే విధంగా అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని.